నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయే కథల్లో మొదటి కథ అల్లరి భూతం. లలితాపురం అనే గ్రామం చెరువు కట్ట మీద 100 ఏళ్ల నాటి పెద్ద ఊడల మర్రి చెట్టు ఒకటి ఉన్నది. ఒక రోజున చిలిపిక అనే భూతం ఎక్కడి నుంచో వచ్చి ఆ మర్రి చెట్టు మీద చేరింది. అది వట్టి అల్లరి భూతం. ఇతరులను ఆట పట్టించడం అంటే దానికి మహదానందం. ఒకనాడు సాయంకాలం వేళ ఏడుకొండలు, రామనాథం అనే 2 గ్రామస్తులు మర్రి చెట్టు కిందకి వచ్చి కూర్చున్నారు. ఏడుకొండలకు పెద్ద పిలక ఉన్నది. చిలిపిగా వాడి దగ్గరకు పోయి పిలక పట్టును గట్టిగా లాగింది. ఏడుకొండలు అబ్బా అంటూ మూలిగి రామనాథం కేసి కొరకొరా చూస్తూ, ఏరా నా పిలక పట్టుకుని గట్టిగా లాగుతావా అని రామనాథం చెంప మీద గట్టిగా కొట్టాడు. దాంతో రామనాథన్ రెచ్చిపోయి, చిచి నీ చచ్చు పిలక నేను లాగడం ఏమిటి, అయితే ఉండు అంత పని చేస్తాను అంటూ ఏడుకొండలు పిలక పట్టుకుని బలంగా గుంజాడు. ఆ తర్వాత ఇద్దరు కలబడి తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఆ గ్రామం మునిసపు దగ్గరకు బయలుదేరారు. చిలిపికకు పట్టలేని ఆనందం కలిగింది. అది ఆనందంగా గాల్లో అదృశ్యంగా తేలుతూ వాళ్లను అనుసరించింది. వాళ్ళు వెళ్ళేసరికి మునసపు చెంచయ్య రచ్చబండ మీద కూర్చుని చుట్ట కాలుస్తూ అక్కడ చేరిన వాళ్లతో మాట్లాడుతున్నాడు. ఏడుకొండలు మునసపుకు జరిగిన సంగతి చెప్పి, అయ్యా నాకు చేసిన అవమానానికి గాను తమరు ఈ రామనాథం గారిని గట్టిగా శిక్షించాలి అని కోరాడు. అప్పుడు రామనాథం మునసపుతో, అయ్యా వీడు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు, చేయని నేరం నా మీద మోపి చెంపదెబ్బ కొట్టాడు. నేను కోపం పట్టలేక వీడి పిలక లాగాను అన్నాడు. వాళ్ళు చెప్పేది వింటూ మునసబు కాలుతున్న చుట్టను పక్కన పెట్టాడు. ఇది చూసిన చిలిపికకు మునసబును కూడా ఆట పట్టించాలన్న బుద్ధి పుట్టింది. అది కాలుతున్న చుట్టను తీసి మునసబు చొక్కా జేబులో వేసింది. ఏదో తీర్పు చెప్పబోయిన మునసబు తన జేబులోంచి పొగ రావడం చూసి కంగారుపడి జేబులో చెయ్యి పెట్టేసరికి కాలుతున్న చుట్ట అతని చేతిని చుర్రమనిపించింది. దానితో మునసబు లేచి నిలబడి చెయ్యి గట్టిగా వదిలేస్తూ ఏడుకొండలు రామనాథాల మీద మండిపడి, అసలు ఈ సంవత్సరం మీరు భూమి శిస్తు కట్టాలనుకుంటున్నారా, ఎగవేయాలనుకుంటున్నారా? రేపు ఈ పాటికి కట్టకపోతే మీ భూములు జప్తు చేస్తాను, పొండి ఇక్కడి నుంచి అన్నాడు. తర్వాత మునసబు చొక్కా మార్చుకోవటానికి ఇంటికి బయలుదేరాడు. అల్లరి భూతం కూడా అతని వెనకే బయలుదేరింది. మునసబు భార్య కాంతమ్మ పరమ కయ్యాళి. ఆవిడ భర్త చొక్కా జేబు ఖాళీ ఉండడం చూసి, దిక్కుమాలిన చుట్టలు నువ్వును బంగారం లాంటి చొక్కా తగలబెట్టుకొచ్చావా అంటూ అరవసాగింది. చిలిపికకు భార్యాభర్తల మధ్య గొడవ మరింతగా పెంచి వినోదించాలని అనిపించింది. అది మునసపు చేతిలోని కర్రను ఎత్తి కాంతమ్మ వీపు మీద బలంగా కొట్టింది. తన ప్రయత్నం ఏమీ లేకుండా ఇలా జరిగినందుకు మునసపు విస్తుపోయాడు. దెబ్బతింటూనే కాంతమ్మ శివమెత్తిన దానిలాగా కేకలు పెడుతూ, నా మీద చేయి చేసుకుంటావా, చూడు నేను అంత తెలుస్తాను. మొన్నటికి మొన్న కట్టకింది గురవయ్య దగ్గర 500 వరహాలు లంచం తీసుకుని అతడికి అనుకూలంగా తీర్పు చెప్పిన సంగతి 10 మందికి చెప్తాను అంటూ వీధిలోకి పోయి జనాన్ని పోగు చేసి భర్త లంచగొండితనం గురించి అందరికీ చెప్పేసింది. దానితో గ్రామంలో పలుకుబడి ఉన్న నలుగురు చేరి చర్చలు జరిపి లంచగొండి మునసబును పదవి నుంచి తొలగించాలని పై అధికారులకు వినతి పత్రం పంపారు. వాళ్ళు 3వ నాటికల్లా చెంచయ్యను పదవి నుంచి తొలగించి మరొకరిని గ్రామ మునసబుగా నియమించారు. ఇది జరిగిన వారం తర్వాత చిలిపిగా మర్రి చెట్టు కొమ్మల్లో కునుకు తీస్తూ ఉండగా చెట్టు కింద అయితే మనుషులు చేరి గుసగుసలాడుకుంటున్నారు. చిలిపిక చెట్టు దిగి వాళ్ళ పక్కన చేరింది. వాళ్ళ మాటలను బట్టి వాళ్ళిద్దరూ దొంగలని, ఒకటి పేరు కన్నడు, మరొకటి పేరు భీముడు అని చిలిపిక గ్రహించింది. దొంగలిద్దరూ కొద్దిసేపు తర్వాత అక్కడి నుంచి బయలుదేరారు. చిలిపిక వాళ్లను అనుసరించింది. వాళ్ళు వడ్డీ వ్యాపారి చండీదాసు ఇంటికి పోయి ప్రహరీ గోడ దూకి ఇంటికి కన్నం వేశారు. భీముడు లోపలికి పోయే ప్రయత్నంలో ఉండగా కన్నడు కాపలా కోసం దూరంగా వెళ్ళాడు. చిలిపిక ఇదే అనుకుని కన్నంలో దూరం భీముడు కాలొకటి పట్టుకున్నది. ఎవరైనా అటుగా వస్తున్నారేమో, అందుకే హెచ్చరికగా కన్నడు తన కాలు పట్టుకున్నాడు అనుకుని భీముడు బయటికి రాబోయాడు. అయితే వాడు బయటికి రాకుండా లోపలికి పోకుండా చిలిపిగా గట్టిగా కాలు బిగించేసింది. భీముడు కాలు వదలమని విదిలించసాగాడు. వాడికి కన్నడి మీద చాలా కోపం వచ్చింది. ఇంతలో కన్నడు అక్కడికి వచ్చాడు. చిలిపిగా భీముడు కాలు వదిలేసింది. కన్నడు కన్నంలో నుంచి గింజుకుంటున్న భీముడిని చూసి వాడు కన్నంలో ఇరుక్కుపోయి ఉంటాడనుకుని సాయపడదామని వాడి కాలు పట్టుకున్నాడు.
భీముడు కోపం కొద్దీ వాణ్ణి బలంగా ఒక్క తన్ను తన్నాడు. ఆ దెబ్బకు కన్నడు ఒక చావుకేక పెట్టాడు. దాంతో చండీదాస్ ఇంట్లో వాళ్లే కాక పక్క ఇళ్లలో వాళ్ళు కూడా మేలుకుని దొంగలిద్దరినీ దాపులో ఉన్న పట్టణాలను కొత్వాలకు అప్పగించారు. కొత్వాలు ఆ ఇద్దరిని చెరసాలకు తీసుకుపోయి, పెదవల్లారా, అయిన దానికి కాని దానికి ఇలా దొరికిపోతూ ఉంటే నా నెలసరి మామూలు ఎలా ఇవ్వగలరు? ఎక్కడ దొంగతనం చేస్తారో ఏం చేస్తారో నాకు తెలియదు. రేపు రాత్రికి 1000 వరహాలు తెచ్చివ్వాలి. అలా జరగకపోతే మీరు ఎక్కడున్నా వెతికి పట్టుకుని తన్ని జరసాల పారేస్తాను, జాగ్రత్త అని హెచ్చరించి వదిలేశాడు. ఇది చూసిన చిలిపిక్కకు కొత్వాలు ఎంత లంచంగా ఉండో అర్థమైంది. అది కొత్వాలకు తగిన విధంగా బుద్ధి చెప్పాలని నిశ్చయించుకున్నది. మర్నాటి రాత్రి కన్నడు, భీముడు అర్ధరాత్రి వరకు ఎక్కడైనా దొంగతనం చేసేందుకు ప్రయత్నించి సాధ్యపడక వచ్చి మర్రి చెట్టు కింద దిగులు పడుతూ కూర్చున్నారు. ఇది గమనించిన చిలిపిక జమీందారింటికి పోయి కొన్ని నగలు మూటకట్టు వచ్చి తెచ్చి చెట్టుపై నుంచి వాళ్ల మీదకి జార్చింది. మూటలోని నగలు చూసి దొంగలిద్దరూ ఏ దేవతో తమను కరుణించి వాటిని ప్రసాదించింది అనుకుంటూ పోయి కొత్వాలకు కొన్ని నగలు మామూలు కింద ఇచ్చేశారు. కొత్వాల భార్యకు నగల పిచ్చి చాలా ఎక్కువ. ఆ రోజు సాయంత్రం వేళ జమీందారింటికి పేరంటానికని వెళ్ళింది. జమీందారు భార్య తన నగలు కొత్వాల భార్య ఒంటి మీద ఉండడం చూసి ఆశ్చర్యపోయి గదిలోకి వెళ్ళి తన నగల పెట్టి తెరిచి చూసుకున్నది. అందులో నగలంటూ ఏవీ లేవు. భార్య ద్వారా సంగతి తెలుసుకున్న జమీందారు కొత్వాల్ భార్యను గట్టిగా ప్రశ్నించిన మీదట ఆమె ఆ నగలు రాత్రి తనకు తన భర్త తెచ్చిచ్చినట్టు చెప్పింది. జమీందారు కొత్వాల్ను పిలిపించాడు. ఇంతలో కన్నడు, భీముడు తమ వంతు నగలను అమ్మబోయి దొరికిపోయారు. ఈ విధంగా దొంగలతో పాటు కొత్వాలు కూడా చెరసాల పాలయ్యాడు. ఇదంతా చూసిన చిలిపికకు కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు. ఒకనాడు 4 గ్రామస్తులు మర్రి చెట్టు కింద కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. మాటల సందర్భంలో వాళ్లల్లో ఒకడు గ్రామంలోని పండితుడు, మంత్రవేత్త అయిన జ్ఞానదీప్తుడి ప్రసక్తి తెచ్చాడు. ఆయనకు తన 4 ఏళ్ల మనవడు అంటే ప్రాణంతో సమానం. ఒక్క క్షణం కూడా వాణ్ణి విడిచి ఉండలేడు. చెట్టుపైన ఉండి ఇది విన్న చిలిపికకు ఆ పండితుడిని ఒక ఆట పట్టించాలన్న కోరిక కలిగింది. అది తక్షణం బయలుదేరి ఇంటి పెరట్లో ఆడుకుంటున్న పండితుడి మనవణ్ణి తీసుకుని ఒక పళ్ళ తోటలో దించింది. అక్కడ అది పిల్లవాడి ముందు కొన్ని జామ పళ్ళు, మామిడి పళ్ళు ఉంచి ఏం జరుగుతుందో చూద్దామని దాపులోనే ఉన్న ఒక మామిడి చెట్టు పైకి పోయి కూర్చున్నది. కొంతసేపటికి జ్ఞానదీప్తుడు మనవణ్ణి వెతుక్కుంటూ 4 గ్రామస్తులతో అక్కడికి వచ్చి పండ్లు తింటూ కూర్చుని ఉన్న మనవణ్ణి చూసి ఆశ్చర్యపోయాడు. పిల్లవాడు ఇక్కడికి చేరడం వెనక ఏదో నిగూఢ రహస్యం ఉందన్న అనుమానం ఆయనకు కలిగింది. వెంటనే జ్ఞానదీప్తుడు పక్కన ఉన్న వాళ్ళని దూరంగా వెళ్ళమని కర్రతో నేల మీద ఒక వలయం గీసి ఒక మంత్రం పఠించి చిలిపికను రప్పించాడు. చిలిపిక వణికిపోతూ పండితుడి పాదాలకు నమస్కరించి నిలబడింది. జ్ఞానదీప్తుడు ఆ అల్లరిభూతాన్ని ప్రశ్నించి అది మర్రి చెట్టు మీద చేరి 7 కొండలు పిలకలాగడం నుంచి మొత్తం అన్ని పనులు బయట పెట్టించాడు. ఆ తర్వాత ఆయనకు చిలిపికతో, ఇంతవరకు నువ్వు చేసిన పనులు అల్లరి వల్ల గ్రామానికి చాలా మేలు జరిగింది. లంచగొండు లేని మునసబు, కొత్వాలు తగిన విధంగా శిక్షింపబడ్డారు. కానీ ఇప్పుడు నువ్వు నా మనవణ్ణి అపహరించి ఇక్కడికి తీసుకురావడం మాత్రం చాలా చెడ్డ పని. అందుకుగాను నీకు శిక్ష విధించబోతున్నాను అన్నాడు. శిక్ష అదేమిటో సెలవీయండి స్వామి అన్నది అల్లరిభూతం భయపడుతూ. నువ్వు ఈ క్షణాన ఈ ప్రాంతాల నుంచి వెళ్ళిపోవాలి. ఈ గ్రామానికి చుట్టూ 10 ఆమడల దూరంలో ఎక్కడా కనిపించకూడదు అన్నాడు జ్ఞానదీప్తుడు. ఎంత పెద్ద శిక్ష విధిస్తాడో అని భయపడ్డ చిలిపిక తేలికబడ్డ మనసుతో మహాప్రసాదం స్వామి అంటూ గాలిలోకి లేచి అక్కడికి 20 ఆమడల దూరంలో ఉన్న కొండలకేసి పారిపోయింది. కథ సమాప్తం. 2వ కథ అధికార దాహం. కథలోకి వెళ్ళబోయే శ్రోతలకు ఒక మనవి, మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సమయంలో కాల్ కూడా నొక్కండి. మీ సూచనలు, సలహాలు కామెంట్లో తప్పక తెలపండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడము, కామెంట్లు పెట్టడం చేయటం లేదని దయచేసి అవి చేయండి. అది మాకు ఎంతో ఎంకరేజ్గా ఉంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అధికార దాహం. ఇది బేతాళ కథ. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు ఎవరి కోసం ఇంత అర్ధరాత్రి వేళ ఇన్ని శ్రమలకు గురి అవుతున్నావో నాకు తెలియటం లేదు.
ఈ లోకం చాలా విచిత్రమైనది. కీర్తి దాహంతో, అధికార వ్యామోహంతో స్వజనాన్ని పణం పెట్టిన వాడు కూడా ఒక్కొక్కసారి కొందరు స్వార్థపరుల చేత మహాత్యాగి, సధర్ముడు అని శ్లాఘింపబడతాడు. ఒకవేళ నువ్వు సారహీనమైన అలాంటి కీర్తికాంక్ష గలవాడు అయితే హెచ్చరికగా ఉండేందుకు లోకనాథుడు అనేవాడి కథ చెప్తాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒకానొకప్పుడు కోసల రాజ్యమందలి సిరిపురం మండలంలోని చంద్రగిరి అనే గ్రామంలో లోకనాథుడు అనేవాడు గ్రామాధికారి దగ్గర నౌకరుగా ఉండేవాడు. ఒకనాడు వాడు గ్రామాధికారితో, అయ్యా, సంసార సాగరాన్ని నేను ఒక్కడిని ఈదలేకుండా ఉన్నాను, దయతలిచి నా పెద్ద కొడుకు ఏదైనా పని ఇప్పించండి అన్నాడు. గ్రామాధికారి నవ్వి, నీకు తెలియని ఉద్యోగం ఈ చిన్న గ్రామంలో ఏమున్నది, అంతగా కావాలంటే ఒక పని చెయ్యి, నీ ఉద్యోగం మానేయి, దాన్ని నీ కొడుకు ఇస్తాను అన్నాడు. ఈ విషయం తెలిసి లోకనాథుడి భార్య భర్తతో గొడవ పడింది. తన భర్తకు ఉద్యోగం పోతే గ్రామంలో ఆయనంటే ఎవరూ లెక్క చేయరని, కోడలు తనను చులకన చేస్తుందని ఆవిడ భయం. కానీ లోకనాథుడు తన భార్య మాటను పెడచెవిన పెట్టి తన ఉద్యోగాన్ని పెద్ద కొడుకు ఇప్పించాడు. ఉద్యోగం పోయాక లోకనాథుడు అదనంగా కొంత పొలం కౌలుకు తీసుకుని చిన్న కొడుకుతో కలిసి సాగు చేయసాగాడు. ఆ సమయంలో అనుకోకుండా ఆ గ్రామానికి ఏదో పనిపడి సంపన్నుడైన లోకనాథుడి దూరపు బంధువు వచ్చాడు. మాటల సందర్భంలో లోకనాథుడు ఆయనతో, ఎన్ని ఉంటేనేం, ఎంతో ముఖ్యమైన గ్రంథాలయం మాత్రం మా గ్రామంలో లేదు. విద్య లేనివాడు వింత పశువు కదా, నువ్వు పొన్నుకుంటే మాకు గ్రంథాలయం ఎంత పని అన్నాడు. లోకనాథుడి బంధువు తలాడేస్తూ, సరే లోకనాథ, గ్రంథాలయ భవనం కట్టించి మంచి పుస్తకాలు కూడా తెప్పించి ఇస్తాను, దాన్ని నడిపేటందుకు ఎవరైనా ఉచితంగా పనిచేస్తారేమో చూడు, వాడికి కూడా జీతభత్యాలు కూడా నన్నే ఇవ్వమంటే నేను ఇవ్వలేను అన్నాడు. లోకనాథుడు గ్రామంలోని నలుగురు పెద్దల్ని కలిసి గ్రంథాలయంలో ఉచితంగా పనిచేసేవాడు ఎవడైనా దొరుకుతాడా అని అడిగాడు. చేతిలో వెన్న పెట్టుకుని, నెయ్యి కోసం దేవుడిచ్చడం దేనికి, నీ చిన్న కొడుకు చదువుకున్నవాడే కదా, వాడిని ఆ పని చేయమను అని వాళ్ళు ఉచిత సలహా ఇచ్చారు. కొత్తగా కట్టిన గ్రంథాలయం బాధ్యత వల్ల లోకనాథుడి చిన్న కొడుకు తండ్రికి పొలం పనిలో సాయం చేయలేకపోయాడు. ఇంటి బాధ్యత అంతా లోకనాథుడు ఒక్కడి మీదే పడింది. దానితో రుణభారం పెరగసాగింది. ఒకనాడు సిరిపురం మండలాధ్యక్షుడు చంద్రగిరి గ్రామాధికారిని పిలిపించి, మీ గ్రామ భూమిలో అభ్రగం ఉందని తెలియవచ్చింది, మీ గ్రామస్తుల్ని ఎక్కడికైనా తరలించి అక్కడ తవ్వకాలు ప్రారంభించు అన్నాడు. క్షమించండి, మా గ్రామస్తులకు అన్యాయం చేయలేను, మీరు చెప్పిన పని చేయడం నా వల్ల కాదు అన్నాడు గ్రామాధికారి. ఈ వార్త తెలిసి మర్నాడే లోకనాథుడు సిరిపురం మండలాధ్యక్షుని కలిసి, అయ్యా, ఆ పని నాకు అప్పగించండి, చేయిస్తాను అన్నాడు వినయంగా. మండలాధ్యక్షుడు అప్పటికప్పుడే లోకనాథుడికి సంబంధించిన అధికారాలను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశాడు. లోకనాథుడు గ్రామస్తుల్ని ఇల్లు ఖాళీ చేయమన్నాడు. ఇందుకు వాళ్ళు ఒప్పుకోక ఎదురు తిరిగారు. అయితే లోకనాథుడు ఎంతమాత్రం సంకోచించకుండా పెద్ద సంఖ్యలో రాజభటుల్ని పిలిపించి తన గ్రామస్తులందరినీ వేరే ప్రాంతానికి తరలించాడు. అలా ఇల్లు ఖాళీ చేసి పోయిన వారికి తనకు తోచిన విధంగా నష్టపరిహారం ఇప్పించాడు. అయితే గ్రామస్తులంతా అతన్ని నానా దుర్భాషలో ఆడారు. ఇది జరిగాక సిరిపురం మండలాధ్యక్షుడు లోకనాథుడిని బహిరంగ సభలో ఎంతగానో శ్లాఘించి పునరావాస కారణంగా కొత్తగా ఏర్పడిన గ్రామానికి అతన్ని అధికారిగా నియమించాడు. కొంతకాలం జరిగింది. కోసలరాజు సిరిపురం మండలం గుండా ప్రవహించే ఒక నది మీద ఆనకట్ట కట్టదలిచాడు. దానివల్ల ఆ మండలంలోని ఎన్నో గ్రామాలు నీట మునిగిపోతాయి. ఈ విషయం గురించి చర్చించడానికి కోసలరాజు సిరిపురం మండలాధ్యక్షుని పిలిపించాడు. మహారాజా, క్షమించాలి, ఈ ప్రయత్నానికి ప్రజల మద్దతు ఉండదు. బలప్రయోగం ద్వారా ఈ పని పూర్తి చేయాలనుకుంటే ప్రజల్లో కల్లోలం బయలుదేరుతోంది అన్నాడు మండలాధ్యక్షుడు వినయంగా. కోసలరాజు తన పథకాన్ని ఏ విధంగానైనా సరే అమలు చేయాలో అనే కృత నిశ్చయంతో ఉన్నాడని విని లోకనాథుడు వెళ్ళి ఆయన దర్శనం చేసుకుని, మహారాజా, తమరి ఆజ్ఞ అయితే ఈ ఆనకట్ట నిర్మాణాన్ని నేను పూర్తి చేయించగలను అన్నాడు. రాజు సంతోషించి ప్రజల్లో కల్లోలం బయలుదేరుతుందని చెప్పిన మండలాధ్యక్షుడిని తొలగించి ఆ స్థానంలో లోకనాథుడిని నియమించాడు. పదవీ బాధ్యతలు స్వీకరించగానే లోకనాథుడు నీటి ముంపుకు గురయ్యే గ్రామ ప్రజల్ని బలవంతంగా ఇళ్ల నుంచి ఖాళీ చేయించబోయాడు. మండల ప్రజలు తీవ్రమైన అసంతృప్తి కలిగి వాళ్ళు తిరుగుబాటుకు పూనుకున్నారు.
కానీ లోకనాథుడు వందల సంఖ్యలో రాజభటుల్ని రప్పించి ఆ తిరుగుబాటును అణిచివేశాడు. తిరుపురం మండలవాసులు లోకనాథుడిని స్వార్థపరుడని, పదవి కోసం ఎంతకైనా తెగిస్తాడని నిందించారు. కొన్ని నెలల తర్వాత ఆనకట్ట నిర్మాణం పూర్తయింది. ప్రారంభోత్సవం నాడు కోసలరాజు లోకనాథుడిని త్యాగి అని, ప్రజాసేవకుడు అని, సధర్ముడని కొనియాడాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, లోకనాథుడి ప్రవర్తన గురించి నీ అంచనా ఏమిటి? అతడు ఒక పెద్ద కొడుకు విషయంలో మాత్రం తన ఉద్యోగాన్ని త్యాగం చేసి వాడికి ఇప్పించాడు. ఆ తర్వాత అతను చేసినవన్నీ కీర్తికాంక్ష, అధికార దాహం కొద్దీ చేసినవే కదా. అధికార పదవిలో ఒక్కొక్క మెట్టే పైకెక్కేందుకు అతడు తన గ్రామ ప్రజల్ని, మండలవాసుల్ని అందరినీ నానా ఇబ్బందుల పాలు చేశాడు. వాళ్ళ అసంతృప్తిని బలప్రయోగం ద్వారా అణచివేశాడు. అలాంటి వాణ్ణి రాజు అంతగా పొగడటం అర్ధరహితం కాదా? అది ఆయన స్వార్థ బుద్ధిని, ప్రజల పట్ల అతడికి గల నిరాదరణను తెలియచేయటం లేదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, లోకనాథుడికి అధికార దాహం, కీర్తి వ్యామోహం, అలాగే రాజుకు స్వార్థచింతన, ప్రజల పట్ల నిరాదరణ అంటగట్టడం ఏమాత్రం సరికాదు. అభ్రకం అనేది చాలా అరుదైన ఖనిజం. దానివల్ల దేశ ఆర్థిక వ్యవస్థ ఎంతగానో బలపడుతుంది. నదుల జలాలు వృధాగా పోయి సముద్రంలో కలవకుండా వాటికి ఆనకట్టలు కట్టడం ద్వారా దేశంలో మరింతగా వ్యవసాయ అభివృద్ధి కలిగించవచ్చు. దాని ద్వారా దేశ సంపద మరింత పెరుగుతుంది. ఈ పథకాల వల్ల మొదట్లో ప్రజలకి కొంత ఇబ్బందులు కలిగినా ఆ తర్వాత దేశం సుసంపన్నమవుతుంది. కోసలరాజు ఇదంతా ఆలోచించి అందుకు తగిన పథకాలు తయారు చేశాడు. అయితే వాటి అమలు విషయంలో వచ్చినప్పుడు ముందు గ్రామాధికారి, ఆ తర్వాత మండలాధ్యక్షుడు ప్రజల కోపానికి భయపడి తమ బాధ్యతల నుంచి వైదొలిగారు. లోకనాథుడు మాత్రం ఈ పథకాల వల్ల ఆదిలో ప్రజలు అసంతృప్తులైనా ఆ తర్వాత వాటి ప్రయోజనాన్ని గుర్తించగలరు అనే విశ్వాసంతో వాటి అమలుకు పూనుకున్నాడు. కొందరు వ్యక్తులు అధికారం కోసం గొప్ప పనులు చేయరు, కానీ గొప్ప పనులు చేసేవారికి అధికారము, కీర్తి రెండు వెన్నంటి నీడలా వస్తాయి. లోకనాథుని విషయంలో జరిగింది ఇదే అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం.